కడుపులో బాగా 1500 మందికి ఉంటప్పుడు ఈ 1500 ఏమయ్యారు? 1500 మందికి కడుపులో బాధ ఉంది కదా, బంద్ చేసే నిర్ణయం అంటే థియేటర్ ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు కట్టిన థియేటర్ బంద్ చేస్తున్నాం అంటే ఆ బాధ లేదా, ఆ కష్టం లేదా? 1500 మందికి 15 మంది వచ్చారంటే మరి ఈ నిర్మాతలు వీరు సినిమా థియేటర్ మీద లేవంటారు, ఆ ఎగ్జిబిట్లు కనబడట్లేదు, మరి ఎగ్జిబిట్లు బంద్ చేస్తామని రాలేదు అంటే బంద్ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు 15 మంది తీసుకున్నారా నిర్ణయం? ఈ ఆస్కార్ నటన ఏంటి నట్టికుమార్ గారు, నాకు 370 థియేటర్లలో కేవలం 30 థియేటర్లు ఉన్నాయి, 1500 థియేటర్లో నాకు 15 థియేటర్లే ఉన్నాయి, 1500 మొత్తం థియేటర్లు నా దగ్గర లేవు, వదిలేశాను, 15 థియేటర్లే ఉన్నాయని అల్లు అరవింద్ అంటాడు. నాకు 370 థియేటర్లో ఉన్నది 30 థియేటర్లు అని చెప్పి దిల్ రాజు అంటాడు. ఇది ఏమనుకోవాలి మనం, దీన్ని ఒక ఆస్కార్ మించిపోయి కనిపిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన ఆ నలుగురిలో నేను లేనని చెప్పి కూడా వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. ఏది మీ 18వ తారీఖు తీసుకున్న నిర్ణయం మీటింగ్ 15 మందితో ఎందుకు తీసుకున్నారు అంటే క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక వ్యవహారం నడుస్తుంది అనేది ఒక స్పష్టం అవుతుంది. ఇది కొంత అరవింద్ గారికి తెలుసు అంట, ఇది మీ మీటింగ్ రాను అని చెప్పాడట. మరి రానన్నప్పుడు ఇది తప్పు, ఈ మీటింగ్ తప్పుడు మీటింగు, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటప్పుడు మీరు దుస్సాహసం చెయ్యొద్దు అని మొన్న పెట్టిన ప్రెస్ మీట్కి ఒక ప్రెస్ నోట్ మీరు ముందే వదిలింటే తర్వాత రాపనుక అసలు జరిగింది వేరు, మీరు రాయండి, ఇది రాయండి, ఇది రాయండి అన్నారు, ఇదేనా రాయండి అన్నారు. మరి అది నిజమై ఉంటే రాసేవాళ్ళు. మరి నేను లెటర్ చూపించాను కదా, అది ఏం జరిగిందో మరి ఎగ్జిబిట్లో సంతకం పెట్టి లెటర్ పెట్టిందే కదా, అది పైకి ఛాంబర్కి వెళ్ళింది కదా, ఛాంబర్ పైకి పంపించింది కదా, కౌన్సిల్ కూడా మీటింగ్ పెట్టింది కదా, కౌన్సిల్ మరి బయటకు పంపించింది కదా అందరికీ. అంటే మరి ఆస్కార్ అవార్డు, నంది అవార్డు, గద్రగారు అవార్డులు, నేషనల్ అవార్డులు ఏమున్నా, నేషనల్ అవార్డులు, అన్ని అవార్డులు వస్తాయి, దానికి చైర్మన్ మా పోసాని కృష్ణమూర్తి అంతే. బయట ఎంత లోన ఎంత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆఫీసర్లు ఉన్నారా, జీతాలలో 1000 కోట్ల రూపాయల జీతాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. వీళ్ళకి చూస్తుంటే మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్ రూపంలో GST కట్టకుండా నెంబర్ 2 రూపంలో వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు అడుగుతున్నా. GST ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళారు కదా. కనుక ఇది డిప్యూటీ సీఎం గారికి తెలిసినంత కూడా ఆఫీసర్లకు తెలియట్లేదు. అంటే వాళ్ళ నియర్ బై 5000 మంది జనాభాకు 3000 మంది జనాభాను చూడలేని పరిస్థితుల్లో MROలు, RDOలు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ అనే అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఎంతలా అంటే ఈరోజు థియేటర్లలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఫుడ్ క్వాలిటీ ఉందా లేదని తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఒక కమిటీ వేయాలి, పూర్తి స్థాయిలో థియేటర్ల సంగతి తెలుస్తా ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం మీద చూస్తే గత 3-4 రోజుల నుంచి మాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో మేము లేవని చెప్పి కూడా అల్లు అరవింద్ కానీ దిల్ రాజు కానీ వీళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈ థియేటర్ల బంద్కు సంబంధించి ఎందుకు అది తెర మీదకి వచ్చింది, దానికి మూల కారణం ఎవరు, ఈ వ్యవహారం గురించి అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా మీరు ఏదున్నా కానీ నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడటం మీకు అలవాటు. అసలు ఏంటి వ్యవహారం మొత్తం మీద ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి, దీనికి ఆది ఎక్కడ పడింది ఏంటి? ఏప్రిల్ 19 అక్కడ జరిగింది. దాంట్లో రిప్రజెంటేటివ్ పై అల్లు అరవింద్ గారు మనుషులు పాల్గొన్నారు, రిప్రజెంటేటివ్ పై సురేష్ బాబు గారు మనుషులు పాల్గొన్నారు, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వాళ్ళ దాకా ఏప్రిల్ 19 అయిపోతే మే 18న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ జరిగింది. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో మీటింగ్ కాల్ఫర్ చేయాలని సెక్టార్ చైర్మన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ సెక్టార్ చైర్మన్కి ఒక ఫోన్ కాల్ చేశారు. ఎవరు? దిల్ రాజు గారు ఫోన్ కాల్ చేసి మీటింగ్ అరేంజ్ చేయమని అన్నారు, కాల్ఫర్ చేయమని. మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఆయన మీటింగ్ కాల్ఫర్ చేశారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ చైర్మన్గా, సెక్టార్ చైర్మన్గా. ఆయన కాల్ఫర్ చేసిన తర్వాత దాంట్లో 18వ తారీఖు ఉదయం 11 గంటలకు మొత్తం సమావేశం అంతా కూడా అందరూ వచ్చారు. లాస్ట్ చూడండి ఒక్కసారి. ఇది ఈ లేఖ దేనికి సంబంధించి? ఈ లేఖ ఆంధ్ర సమావేశం ఎగ్జిబిటర్ సంబంధించి సమస్యలు చర్చించుకోవడానికి జరిగినది. ఇది నిర్మాతలకు సానుకూలంగా నిర్ణయం రాని ఎడల 1/6/2025 నుండి థియేటర్లు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయటకు ఏకగ్రీవంగా తీర్మానించబడినది. దీన్ని అందరూ జతపరిచినవి. ఈ నిర్ణయాలకు తమ ఆమోదం తెలుపుతూ తమ సంతకాలు చేసిన ఎగ్జిబిటర్స్.
రైట్. ఇది ఎగ్జిబిటర్స్. Yes, yes. ఇది దాంట్లో ఈ మీటింగ్లో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఏసిఎన్ సునీల్ గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు ఒకరు లేరు. ఇది రాజమండ్రిలో అయిన మీటింగ్లో అనుశ్రీ సత్యనారాయణ గారు, దాంట్లో ఈయన లేరు. ఇది కీలక మీటింగ్. ఇది కీలక మీటింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూసివేయటకు నిర్ణయం ఇక్కడ పడింది బీజం. ఈ నెల 18 తారీఖు. ఆ 18 తారీఖు పడిన మీటింగ్లో, ఆ మీటింగ్ పడింది కదా, పడిన వెంటనే మాకు 19వ తారీఖు మార్నింగ్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఒక లెటర్ రాసింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఒక లెటర్ ఏమని రాసింది, ఎగ్జిబిటర్స్ అందరూ ఇలా నిర్ణయం తీసుకున్నారు, మీరు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే 1వ తారీఖు థియేటర్ మూసివేస్తామంటున్నారు, కనుక త్వరగా మీరు నిర్ణయం తీసుకొని మీ నిర్ణయం మీటింగ్ జాయింట్ కమిటీ పెడితే బాగుంటుందని నిర్మాతల మండలికి చెప్పింది. నిర్మాతల మండలి అంటే పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్, దాంట్లో జాయింట్ సెక్రటరీ. ఇదిగోండి, మేము అప్పటికప్పుడు ఏం చేసాం, 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం నిర్మాతలతో పెట్టి, నిర్మాతల్లో అందరినీ రమ్మని చెప్పి, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరిని రమ్మని చెప్పి, ఆ మీటింగ్లో మైత్రి రవి గారు, సితారా వంశీ గారు, మొత్తం టోటల్ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, పెద్దలు చిన్నలు అందరూ వచ్చారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. దానికి మేము పర్సంటేజ్లు గట్టిగా ఒప్పుకోము, ఇప్పుడు రాత్రి అయ్యేది కాదు కాబట్టి బంద్ అనేది కరెక్ట్ కాదు, మీరు సినిమా థియేటర్లన్నీ రన్ చేద్దాం, మనం జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని తర్వాత మనం దీన్ని మాట్లాడుకుందాం, ఈ బంద్ అనేది మీరు బెదిరిస్తే కరెక్ట్ కాదు అనేది నిర్మాతల అభిప్రాయాన్ని. ఇది నిర్మాతల అభిప్రాయం. ఇది మీ అభిప్రాయాన్ని ఎప్పుడు తెలియజేశారండి? అదే రోజు 19 తారీఖు నాడు మీకు లెటర్ వచ్చిన రోజే అభిప్రాయం. అదే ఈవినింగ్ 4 o'clock తెలియజేస్తూ దీంట్లో చాలా క్లియర్ కట్గా ఏం చేస్తామండి, మీరు బంద్ ఒకవేళ నిర్మాతలు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు, సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, మీరు బంద్ అనేది 1వ తారీఖు చేస్తే నిర్మాతలు ఇబ్బంది పడతారు, కష్టపడతారు, కనుక కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు బంద్ చేయడానికి కానీ ఎదుటి వాళ్ళు నష్టపెట్టడానికి వ్యాపారం ఇచ్చేది కరెక్ట్ కాదు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అంతా టోటల్గా పెట్టడం 22వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. మా అభిప్రాయం ఇది, నిర్మాతల అభిప్రాయం ఇది ఇవ్వడం జరిగింది. అయిపోయింది. ఈలోగా మేము ఇక్కడంతా క్లియర్గా వచ్చింది కదా. మీకు ఫైనల్ పాయింట్లోకి వస్తాను. ప్రధానంగా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు వీళ్ళు థియేటర్లు బంద్ చేయడం ఏంటి, సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచన బయటకు వచ్చింది, సమస్య ఏంటి, థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం వెనక మీకున్న సమస్య ఏంటి? సమస్య లేదు సార్. సమస్య అనేది స్మాల్. ఏంటండి ఆ బంద్ చేసే సమస్య? వాళ్ళు అడుగుతుంది ఏమడుగుతుందంటే ఆక్యుపేషన్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. నేను ఎగ్జిబిటర్ని, ఓకే, నేను ఆక్యుపేషన్ పర్సెంటేజ్ అడుగుతున్నాను. నిర్మాత ఏమంటున్నాడు, నాకు ఆక్యుపేషన్ పర్సెంటేజ్ ఇస్తే నేను 750 కోట్లు పెట్టి సినిమా తీస్తాను, మీ ఆ థియేటర్ ప్రాపర్టీ పెరుగుతుంది, ప్రాపర్టీ పెరుగుతున్నప్పుడు నాకు ఒకసారికే వస్తున్న పర్సెంటేజ్ కాబట్టి రెంట్ వేస్తాను నేను అంటున్నాడు. వాళ్ళు ఏమంటారు, ప్యూర్ రెంట్ వేయండి, మీరు ఫస్ట్ వీక్ రెంట్ వేసి సెకండ్ వీక్ పర్సెంటేజ్ ఇస్తున్నారు, మాకు నష్టం వస్తుంది అంటారు. కానీ అందరూ మర్చిపోతున్నారు, ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్టు ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు, నిర్మాతలతో మన మీటింగ్లో ఏం చెప్పారు, బుక్ మై షో డబ్బులు వాళ్ళే తీసుకుంటున్నారు, మన క్యాంటీన్ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. నిర్మాతల కాదు, ఎగ్జిబిటర్స్. ఓకే, నేను క్యాంటీన్ డబ్బులు వాళ్ళే తీసుకుంటాం, మేము వేసిన సినిమానే కదా జనాలు వస్తున్నారు. అలాగే మాకు మొత్తం బుక్ మై షో అవ్వచ్చు, క్యాంటీన్ డబ్బులు అవ్వచ్చు, సైకిల్ స్టాండ్ అవ్వచ్చు, దాని మీద వచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా మా డబ్బే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి అవన్నిట్లో పర్సంటేజ్ ఇస్తారా? బుక్ మై షో అనేది ఒక టికెట్ మీద 35 రూపాయలు వెళ్ళిపోతుంది, ఆ 30 రూపాయలు 35 రూపాయలు వెళ్ళిపోతుంది. మరి దాంట్లో పర్సంటేజ్ ఇస్తారా? క్యాంటీన్ మీద పర్సంటేజ్ ఇస్తారా? ఇవన్నీ వాళ్ళ క్యాంటీన్లో వాటిలో పర్సంటేజ్ ఇస్తారా అని అడిగారు వాళ్ళు. ఓకే, అది తిగేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్యాంటీన్ మాది, మా ఆస్తి అంటారు, మేము కంటెంట్ మాది కాబట్టి మా కంటెంట్ వస్తుంది వాళ్ళు అంటారు. ఇది గొడవ రూపంగా కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి, అన్నదమ్ములుగా కూర్చొని. బంద్ చేసే సమస్య కాదు. ఎవరెవరి మధ్య వస్తుంది సార్ ఇది? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్. అసలు డిస్ట్రిబ్యూటర్ ఏంటండి, ప్రొడ్యూసర్ ఏది? ప్రొడ్యూసర్లు ఉన్నది ముగ్గురే, నలుగురు. ఒకటి మైత్రి రవి గారు, ఒకటి సితారా, ఒకటి దిల్ రాజు గారు, అరవింద్ గారు. డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళేగా, ఎగ్జిబిటర్ కూడా వాళ్ళేగా. వాళ్ళు నిన్న మొత్తం లెక్క చెప్పారు, మా 200 థియేటర్లు 250 థియేటర్లు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు, తర్వాత ఎగ్జిబిటర్లు ఉన్నారండి. మరి ఎగ్జిబిటర్లు ఎక్కడ కనబడట్లేదు ఎందుకు? మరి ఇదే జనరల్ బాడీ మీటింగ్లో 15 మంది 20 మంది వచ్చారు ఎందుకు? ఒరిజినల్ 15 మంది ఎందుకు వచ్చారు? మరి 1300 మంది రావాలి కదా. అల్లు అరవింద్ బాధ, కడుపులో బాధ 1500 మందికి ఉంటప్పుడు ఈ 15 మందిలో ఏమయ్యారు? 1500 మందికి కడుపులో బాధ ఉంది కదా. బంద్ చేసే నిర్ణయం అంటే థియేటర్ ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు కట్టిన థియేటర్ బంద్ చేస్తున్నాం అంటే ఆ బాధ లేదా?
ఆ కష్టం లేదా? 1500 మందికి 15 మంది వచ్చారంటే మరి ఈ నిర్మాతలు వీరు సినిమా థియేటర్ మీద లేవంటారు, ఆ ఎగ్జిబిట్లు కనబడట్లేదు, మరి ఎగ్జిబిట్లు బంద్ చేస్తామని రాలేదు అంటే బంద్ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు 15 మంది తీసుకున్నారా నిర్ణయం? అది నేను అడుగుతున్నా. 1500 మందికి కడుపు మండిపోతుంటే, 1500 మందికి నష్టపోతుంటే, 1500 మంది మేము బంద్ చేస్తామని ఒక అంతిమ విజయం అంటే అంతిమంగా వెళ్ళేటప్పుడు మా వల్ల కానప్పుడే కదా బంద్కి వెళ్తాం. ఆ అంతిమంగా 1వ తారీఖు బంద్ అన్నప్పుడు 15 మంది నిర్మాతలు ఉండడం ఏంటి, ఎగ్జిబిట్లు ఉండడం ఏంటి? 1500 మంది ఎగ్జిబిట్లు ఏమయ్యారు? మీరు జనరల్ మీటింగ్ పెట్టారా? మీరు అనౌన్స్ చేశారా? జనరల్ కోసం చెప్పారా? విశాఖపట్నం చెప్పారా? విజయవాడ చెప్పారా? ఎక్స్ట్రాగోదావరి చెప్పారా? లేకపోతే గుంటూరు చెప్పారా? ఎక్కడ చెప్పారు మీరు? నాకే తెలియదు. వాళ్ళకేం రాద్ధాంతానికి కారణం నట్టికుమార్ గారు, మీరు ఓపెన్ గా చెప్పగలరా ఇంత రాద్ధాంతానికి కారణం ఆ నలుగురు ఎవరు? మీకు తెలుసా ఆ నలుగురు ఎవరు? ఏంటి మళ్ళీ అవునన్నా కాదన్నా? ఆ నలుగురు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, సునీల్ గారు, వాళ్ళ చేతుల్లో లీజ్ ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న ఈ 18వ తారీఖు తీసుకున్న నిర్ణయం లెటర్లో వాళ్ళు ఉన్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో ఆయన దగ్గర ఉంది, వాళ్ళ ఆఫీసులో ఉంది, ఏం మాట్లాడారో కూడా ఉంది. తర్వాత 24వ తారీఖు ఏం జరిగిందో ఉంది, ప్రతి వారు ఏం మాట్లాడారో ఉంది, ఎవరు ఈ బంద్కి సహకరించారో ఉంది, అన్నీ ఆయనకి తెలుసు. మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇండస్ట్రీ బాగుండాలని, ఇండస్ట్రీ నిలబడాలని, అందరూ బాగుండాలని కోరుకుంటాం తప్ప ఇక్కడ ఎవరిని రాద్దాంతో నేను ఒకటే చెప్తే ఇష్యూస్ బేస్డే తప్ప ఎవరికి వ్యక్తిగత విభేదాలు. మరి ఇప్పుడేంటి ఈ ఆస్కార్ నటన ఏంటి నట్టికుమార్ గారు? నాకు 370 థియేటర్లలో కేవలం 30 థియేటర్లో ఉన్నాయి, 1500 థియేటర్లో నాకు 15 థియేటర్లే ఉన్నాయి, 1500 మొత్తం థియేటర్లు నా దగ్గర వదిలేశాను, 15 థియేటర్లే ఉన్నాయని అల్లు అరవింద్ అంటాడు. నాకు 370 థియేటర్లో ఉన్నది 30 థియేటర్లు అని చెప్పి దిల్ రాజు అంటాడు. ఇది ఏమనుకోవాలి మనం? దీన్ని ఒక ఆస్కార్ మించిపోయి కనిపిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన ఆ నలుగురిలో నేను లేనని చెప్పి కూడా వాళ్ళే ముందుకు చెప్తున్నారు. సార్ ఉన్నారా లేరా అనేది అందరికీ తెలుసు, దానికోసం మనం డిస్కషన్. రెండోది, ఇందాక నేను మీకు చెప్పా 1500 మంది ఎగ్జిబిట్లు ఉండేటప్పుడు మనం అంతిమంగా బంద్కి వెళ్తున్నాం అంటే మాకు కష్టం ఉంది, బాధ ఉంది, మేము చెప్పి ఇసుకెక్కిపోయాం అంటే చావో రేవో తేల్చుకోవడానికి బంద్కి వెళ్తున్నాం. ఇంకా బంధు అంటే అర్థం ఏంటంటే ఇక మా జీవితం అయిపోయింది అని ఆఖరి సమయంలో వెళ్తేప్పుడు కూడా ఎగ్జిబిట్లు రాడండి మీటింగ్కి. ఎగ్జిబిట్లు రాడా? మరి మీరు చెప్తున్న ప్రకారం మరి 1500 మంది ఎగ్జిబిట్లు ఏరి మీ 18వ తారీఖు తీసుకున్న నిర్ణయం మీటింగ్ 15 మందితో ఎందుకు తీసుకున్నారు అంటే క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక వ్యవహారం నడుస్తుంది అనేది ఒక స్పష్టం అవుతుంది. ఇది కొంత అంటే ఒకటి సార్, మనం మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నడుస్తుంది అనేది తేటతెల్లం అయ్యింది. సినిమాలు అది కాదండి, హరిగారు వేరమల సినిమా ఉందని తెలియదండి, కమలాసన్ గారి సినిమా ఉందని తెలియదండి. ఈయన పెద్ద మనుషులే కదండి, మేము ఇలా పెద్ద మనుషులుగా భావిస్తాం కదండి. వాళ్ళు ముందుగా ఇంటిమేషన్ చేయొచ్చుగా. అరవింద్ గారికి తెలుసంట ఇది మీ మీటింగ్ రాను అని చెప్పాడట. మరి రానన్నప్పుడు ఇది తప్పు, ఈ మీటింగ్ తప్పుడు మీటింగు, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటప్పుడు మీరు దుస్సాహసం చేయొద్దు అని మొన్న పెట్టిన ప్రెస్ మీట్కి ఒక ప్రెస్ నోట్ మీరు ముందే వదిలింటే ఇంత రాపనుక పెద్దలు అయినా. అలాగే ఈస్ట్ గోదావరిలో జరిగినప్పుడే మీరు ఖండించుంటే ఇంత రాద్ధాంతం రాపనుక. సురేష్ బాబు గారు పెద్ద ఆయన కదా, రామానాయుడు గారు అబ్బాయి కదా, ఆంధ్రప్రదేశ్లో కుబేరుడు కదా, మొత్తం టోటల్గా 2 రాష్ట్రాల్లో ఆయన ఆడింది ఆట పాడింది పాట కదా. మరి ఆయనకు కూడా ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారితో ప్రొడ్యూసర్ కదా, మరి ఒక్క మాట చెప్పలేకపోయాడు ఇది తప్పు ఈ మీటింగ్ అని. మరి సంతకం పెట్టాడు, ఆయన సిగ్నేచర్ పెట్టాడు కదా. అలాగే దిల్ రాజు గారు ఉన్నారు కదా, మరి దిల్ రాజు గారి మీటింగ్లో నిన్న మాట ఏమన్నారు, అసలు జరిగింది వేరు, మీరు రాయండి ఇది రాయండి అన్నారు, ఇదేనా రాయండి అన్నారు. మరి అది నిజమై ఉంటే రాసేవాయి. మరి నేను లెటర్ చూపించాను కదా, అది ఏం జరిగిందో మరి ఎగ్జిబిట్లో సంతకం పెట్టి లెటర్ పెట్టిందే కదా, అది పైకి ఛాంబర్కి వెళ్ళింది కదా, ఛాంబర్ పైకి పంపించింది కదా, కౌన్సిల్ కూడా మీటింగ్ పెట్టింది కదా, కౌన్సిల్ మళ్ళీ బయటకు పంపించింది కదా అందరికీ. అంటే మరి ఆస్కార్ అవార్డు, నంది అవార్డు, గద్ర గారి అవార్డులు, నేషనల్ అవార్డులు అన్ని అవార్డులు వస్తాయి. దానికి చైర్మన్ మా పోసాని కృష్ణమురళి అంతే. మరి తెర వెనుక పోసాని కృష్ణమురళి మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు? మరి అంటే మరి అది కాదు, ఇప్పుడు రాని అవార్డులు కదా ఇవన్నీ, రాని అవార్డులుగా ఆయనే ఉంటాడు. ఇప్పుడు
5 సంవత్సరాలు అవార్డులు రానప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఆయనే ఉన్నాడు కదా. ఈ రాని అవార్డులు కాబట్టి ఈ అవార్డులకి ఆయనే చైర్మన్ మా పాసన కష్టపడ. ఆ కొంతమంది విషయంలో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైందని నేను అనుకుంటున్నా. చెప్పారు మీరు ఇంకొక మాట కూడా చెప్తా. దుర్గేష్ గారు ఎవరికి ఫోన్ చేయాలి? దిల్ రాజు గారికి ఎందుకు చేశారు ఆయన? దిల్ రాజు గారు ఏ పోస్ట్లో లేరే. ఎవరో చేయాలి? ఛాంబర్ చేయాలి. ఛాంబర్కి అఫీషియల్గా మెయిల్ చేయాలి, లేకపోతే కౌన్సిల్ చేయాలి. మంత్రిది కూడా తప్పు ఉంది ఇందులో. అందరూ ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి చూడటం అయితే ఎవరు ఫోన్ అయితే వాళ్ళు ఫోన్. ఎందుకు ఫోన్ చేస్తారు? అదే ఆయన ఫోన్ చేస్తే ఆయన అన్నాడంట, బంద్ ఉండకపోవచ్చు. బంద్ అంటే బంద్ ఎవరు చెప్పారని అనలే, బంద్ ఉండకపోవచ్చు అని ఆయన చెప్పారంట. అంటే అక్కడే తేడతేలం అవుతుంది కదా బంద్ చేస్తున్నారు అనేది. మళ్ళీ ఇప్పుడు నిన్న మీటింగ్లో వచ్చి నేను బంద్ అని అసలు బంద్ మాటే లేదు, మీ మీడియా వాళ్ళు వేశారంటాడు. అంటే ఇవన్నీ నేను కాదండి, మొత్తం టోటల్ గవర్నమెంట్స్ రెండు. అంటే నాకు ఒక విషయం అర్థమైంది మీరు చెప్తున్న మాటలను బట్టి నట్ కుమార్ గారు. ఏదేం జరిగినా కానీ ఆ నలుగురు చుట్టూ తిరగడమే అవుతుంది. మంత్రులు ఫోన్ చేసినా వాళ్ళకే ఫోన్ చేస్తున్నారు. నిర్మాతల మండలి ఒకటి ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారు, కింది స్థాయి నిర్మాతలు ఉన్నారు, నలిగిపోతున్న నిర్మాతలు ఉన్నారు. ఇవేం పట్టట్లేదు వాళ్ళకి. మంత్రుల నుంచి ఫోన్ వచ్చినా వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆఫీసర్ నుంచి వచ్చిన, హోమ్ సెక్రటరీ నుంచి వచ్చినా వాళ్ళకే వస్తుంది, ఎవరి నుంచి వచ్చినా వాళ్ళకే వస్తుంది. ఏపీ భవన్లో సినిమా వేయాలన్నా వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఏపీ భవన్లో సినిమా వేయాలన్నా వాళ్ళకే వస్తుంది. ఆర్గనైజేషన్ రాదు. ఆర్గనైజేషన్ మీరు గుర్తించకపోతే ఎలా? ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఫోన్ చేసి ఆర్గనైజేషన్ చెప్తే ఏమైనా చేస్తాం. హోమ్ సెక్రటరీ కూడా వాళ్ళకే ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్లో తీసుకుంటే ఇంక మేమేం చెప్తాం? ఎవరో చెప్తాం మా బాధ. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇంత జరగడానికి అనార్థాలు అయ్యి అంటున్నాను నేను. ఇప్పుడు థియేటర్లు బంద్ అంటే అంత కడుపు మండి వాళ్ళకి వచ్చిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అంతా డ్రామా ప్లే చేశారు. 1500 మంది ఎగ్జిబిట్లో కనబడకుండా ఒక 15 మంది బంధుని క్రియేట్ చేశారు. మరి ఆ క్రియేట్ చేసింది ఆయనకు అర్థమైంది. నేను ఆయనకు అర్థమైందని నేను అనుకుంటున్నా, దుర్గేష్ గారికి అర్థమైంది అనుకుంటున్నా. మరి దుర్గేష్ గారు నిన్న మాట్లాడేటప్పుడు అనుశ్రీ సత్యనారాయణ గారు పక్కనే ఉన్నారు కదా. అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా పక్కనే, ఇద్దరు కలిపి మాట్లాడారు కదా. మరి ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎక్కడ తప్పు అని అర్థమవుతుందిగా. ఇప్పుడు ఆయన కూర్చున్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు మాట్లాడుకున్నారు. ఆ జిల్లాకు మాట్లాడి 18వ మీటింగ్లో ఆయన లేడు. నేను ఆయన వెనకేసుకు రావట్లా, దిల్ రాజుని వెనకేసుకు రావట్లా. నేను నా ఇండస్ట్రీని వెనకేసుకు వస్తాను. నా ఇండస్ట్రీలో జరిగిన తప్పులు చెప్తున్నా. నేను అనుశ్రీ సత్యనారాయణ గారు వెనకేసుకు వస్తారేమో అనుకుంటారు, కాదు. కానీ అక్కడ దుర్గేష్ గారు కూర్చున్నప్పుడు పక్కన ఆయనే కూర్చున్నాడు. మరి కూర్చున్నప్పుడు ఎలా కన్వెన్షన్ అయింది అంటే ఇక్కడ అందరూ డౌట్. కనుక ఓకే, ఇవాళ అసెస్మెంట్ చేశారు, వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేని ఇష్యూ. కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికైనా న్యాయం జరుగుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి. 10 సంవత్సరాలు 2011 నాటి దాకా నాతో కేసీఆర్ గారు ఏం చెప్పారు తెలుసా? మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, వచ్చిన వెంటనే 350 ఎకరాల్లో స్టూడియో కట్టేస్తాం, ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ లాగా. లోనకి వెళ్ళి బయట నుంచి ప్రింట్తో రావాల్సిందే, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసేస్తామని చెప్పేవారు. ఎప్పుడు 2-3 గంటలు కూర్చునేవాళ్ళం. అన్న మాకు ఎప్పుడు వస్తుందన్న, ఈ బాధలు ఎప్పుడు పోతాయి అన్న, ఏమైపోతాయి, ఇదే మాట మాట్లాడేవాళ్ళం. కావాలంటే ఇది నగ్న సత్యం. కానీ వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయాడు ఇండస్ట్రీని. రాకముందు సురేష్ బాబు దుస్మాన్, రాకముందు దిల్ రాజు ఎవరో, వీళ్ళందరూ పెద్ద పెద్దలు ఎవరో. వచ్చిన తర్వాత అందరూ దోస్తులు బ్రోలు అయిపోయారు. దోస్తులు బ్రోలు ఫ్రెండ్స్. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్టు వాళ్ళకి తెలియదండి. విశాఖపట్నం ఉందండి, విశాఖపట్నం జగదాంబలో రేట్ ఎంత అమ్ముతున్నారు అక్కడ ఆర్డీఓకి తెలియదా? తెలుసు. ఎంఆర్ఓకి తెలియదా? జాయింట్ కలెక్టర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ అంటే తెలిసినా తెలియనట్టున్నారేమో. మరి అదే అడుగుతుంది. అంటే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఐఏఎస్ కదా, ఐపీఎస్ ఉంటారు కదా, పోలీసులు కూడా ఉంటారు కదా. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, థియేటర్ బ్లాక్ మార్కెట్ జరిగిన ప్రతి దగ్గర గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసర్ పైన మినిస్టర్ ఉంటాడు, మినిస్టర్ పైన చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఉంటారు. అంటే డిప్యూటీ సీఎంకి తెలిసినంత, సీఎంకి తెలిసినంత ఈ ఆఫీసర్లకు తెలియదా? అంటే ఇక్కడ నిర్మాణాలు వెళ్తున్నాయా, లాలోచి పడుతున్నారా, లేకపోతే ఎందుకు వెళ్తుంది, ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఇన్ని అడగడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు చూసి చూడనట్టు వదులుతున్నారు? దాంట్లో మీ స్వభావం ఏంటి? ఈవోలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ మొత్తం టోటల్గా తినుబండారం అయితే రేట్లు వేస్తున్నప్పుడు బయట ఎంత, లోన ఎంత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆఫీసర్లు ఉన్నారా? జీతాలలో 1000 కోట్ల రూపాయలు జీతాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. వీళ్ళకి చూస్తుంటే మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్ రూపంలో జిఎస్టీ కట్టకుండా నెంబర్ 2 రూపాయలు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు అడుగుతున్నా. జిఎస్టీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళాలి కదా.
కనుక ఇది డిప్యూటీ సీఎం గారికి తెలిసినంత కూడా ఆఫీసర్లకు తెలియట్లేదు. అంటే వాళ్ళ నియర్ బై 5,000 మంది జనాభాకు 3,000 మంది జనాభాను చూడలేని పరిస్థితుల్లో ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అంటే పని ఒత్తిడి అయిపోయింది, వాళ్ళకి పని ఒత్తిడి అయిపోయింది. అంటే కోట్లాది మందికి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంత ఒత్తిడి ఉండాలి, చీఫ్ మినిస్టర్ గారికి ఎంత ఒత్తిడి ఉండాలి ఒక్కసారి అర్థం చేసుకుంటే. ఆఫీసర్లు మన రాష్ట్రం, మన దేశం, మన డబ్బు, ఇది బ్లాక్ మనీ వెళ్తే ఆ పక్క దేశంకి మనం ఓత ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆయనకి బ్లాక్ మనీ వెళ్లకుండా మన వైట్ మనీ వల్ల మన దేశాన్ని మనం కాపాడగలుగుతాం అని అనుకుంటే, ప్రతి ఆఫీసులు అనుకుంటే బ్లాక్ మనీ ఉండదు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని నట్టికుమార్ గారు మాట్లాడారు. ముఖ్యంగా కింది స్థాయి అధికారులు ఆ థియేటర్లలో అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ లో నాణ్యత ఉందా లేదా, ఎంత ధరలు అమ్ముతున్నారు అనేది పైన ఉప ముఖ్యమంత్రికి చెప్పాలి. అలాంటిది అలా కాకుండా అధికారులు ఏమి తెలిసినా కానీ తెలియనట్టుంటుంటే పైన ఉప ముఖ్యమంత్రి ఈరోజు వాళ్ళని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా థియేటర్లలో కింది స్థాయి అధికారులు పట్టించుకుంటే అసలు గొడవ ఉండదంటున్నారు. ముఖ్యంగా నట్టికుమార్ నోటి వెంట విన్నాము ఆ నలుగురు ఎవరు, దీని వెనకాల కారణం ఎవరు అనేది. శేషు విపి దేశం, హైదరాబాద్.